సాక్షి వచ్చేటప్పటికి ఈ సామాజిక న్యాయం మహాశిల్పం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇవాళ జరగబోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటూ ఏదైతే అక్కడ గుజరాత్లో కడితే అక్కడ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నటువంటి పేరుతో ఇవాళ ఆవిష్కరణ జరుగుతున్నటువంటి దాని గురించి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఓవరాల్గా మ్యూజికల్ ఫౌంటైను అట్లాగే ఉద్యానవనం ఉంటుంది. అంబేద్కర్ జీవిత విశేషాలతో 36 కుడ్య చిత్రాలు, అంబేద్కర్ గారి విగ్రహం ఎత్తు 125 అడుగులు, కింద పీఠం పెడస్టల్ ఎత్తు 81 అడుగులు, పెడస్టల్ సైజు 3481 చదరపు అడుగులు, పెడస్టల్తో కలిపి విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు. పెడస్టల్లో G+2తో గదుల నిర్మాణం, బౌద్ధ వాస్తుశిల్ప కళలోని కాలచక్ర మహామండల డిజైన్తో పీఠం ఏర్పాటు, పీఠం పెడస్టల్ మొత్తం G+2 ఐసాసిస్లో సిలెస్ ట్రెపీజియం ఆకారంలో RCC నిర్మాణం, రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ తాపడంతో పెడస్టల్ నిర్మాణం, 404 కోట్ల ఎంతో ప్రతిష్టాత్మక స్వరాజ్ మైదాన్ని తీర్చిదిద్దిన జగనన్న ప్రభుత్వం, 18.81 ఎకరాల స్వరాజ్ మైదానంలో ఆహ్లాదకరమైన ఉద్యానవనం, పర్యాటకులు ఆకర్షించేలా అంబేద్కర్ జీవిత విశేషాలు తెలియజేసి వారి ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, డాక్టర్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలను వివరించే కుడ్య చిత్రాలతో కూడిన కొలనేట్, 2000 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్ట్, చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, స్మృతివనం ఆవరణలో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్లు, స్మృతివనం చుట్టూ ఉదయం సాయంకాల వేళల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసుకునేలా ప్రత్యేక మార్గాలంటూ ఫుల్ ప్లేటెడ్గా దానికి సంబంధించినటువంటి రాసుకొచ్చారు. లేకపోతే సామాజిక